వెల్కమ్ టు మీడియా విత్ ప్రసాద్. ప్రస్తుతం మన నాగర్కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏదైతే మొన్న జరిగిన ఒక మహిళపై సామూహిక అత్యాచారాన్ని గురించి ఈ రోజు ఇక విహెచ్పి అంటే జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి శ్రేయ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ సంఘటన, ఈ దాడి, ఇలాంటి కార్యక్రమం మీరు ఎలా చూస్తారు? ఒక దేవాలయం దగ్గర, హిందూ దేవాలయంలో సాక్షాత్గా ఒక మద్యం మత్తులో ఒక మహిళపై చేసినటువంటి దాడిని మీరు ఎలా చూస్తారు? ముందుగా విశ్వ హిందూ పరిషత్ పక్షాన విశ్వనామ సంవత్సరం సందర్భంగా హిందూ బంధువులకందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, విశ్వనామ సంవత్సరం విశ్వమాన సంవత్సరం సందర్భంగా మనం అందరం కూడా హిందూ బంధువులందరం కూడా దేవాలయాన్ని పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో మనందరం కూడా దర్శించుకోవాలన్న భావనతోటి మరి అదే రోజు ఇక్కడ జరిగినటువంటి అపవిత్రతను మేము తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీనికి ప్రభుత్వం నుంచి ఏవైతే ఆర్థిక వనరులు ఉన్నటువంటి దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాన్ని మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తూ ఉంది. మరి ధూపదీప నైవేద్యం లేనటువంటి దేవాలయాలను మొత్తం పూర్తిగా కూడా నిర్వీర్యంగా నిర్వహిస్తుంది. కాబట్టి మరి ఆదాయం వచ్చే దేవాలయాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం తీసుకొని మిగతా దేవాలయాలు నిర్వీర్యంగా చేస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాను, ఆర్థికంగా ఉండే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిపుష్టి చేస్తూ మరి ధూపదీప నైవేద్యం దేవాలయాలను కూడా వాటిని కూడా పరిరక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇది ఎండోమెంట్ లో ఇది ఉంది కాబట్టి మరి దీని ప్రభుత్వము పరిరక్షణలో ఈ యొక్క దేవాలయాన్ని ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి భౌతిక వనరులు, మౌలిక వనరులు ఏవైతున్నాయో వీటన్నిటి కూడాను భక్తుల కొరకు ఇక్కడ వాడు ఉండేటటువంటి దాంట్లో ఈ యొక్క భౌతిక వనరులకు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ప్రాశస్త్యం అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాశస్త్యం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మరి దీని యొక్క అనుగుణంగా మనం అందరం కూడాను దీనికి ఇక్కడ కలంకం జరిగిన కలంకం ఉందో ఈ కలంకాన్ని చేసినటువంటి దుర్మార్గం ఏతున్నారో వారిని మేము తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ మరి ఇటువంటివి ఇక ముందు కూడా జరగకుండా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అదేవిధంగా ఈ దేవాలయాన్ని పరిరక్షిస్తూ ఈ దేవాలయాన్ని పర్యవేక్షణలో కూడా ముఖ్యంగా మరి ప్రభుత్వము ఆధీనంలో తీసుకొని ఎక్కువగా ఈ యొక్క ఉద్యోగస్తులను నియమిస్తూ ఈ యొక్క పర్యవేక్షణలో వారు నిమగ్నమై ఉండి ముఖ్యంగా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మరి యొక్క కార్యక్రమంలో ఎక్కువగా పోలీసు బందోబస్తు నిర్వహించేసి ఈ యొక్క కార్యక్రమం సక్రమంగా నిర్వహించేటట్టుగా చూడాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమందరం కూడాను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మహాకుంభమేళలో సుమారుగా 66 కోట్ల మంది దేశాల నుంచి కాక విదేశాల నుంచి కూడా రాయబారులు మరి విదేశీ భక్తులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు దాని సందర్భం అందరూ కూడా ఉన్నమని మనం తిలకించడం జరిగింది. మరి అంత పెద్ద దేవాలయం మహాకుంభమేళ కూడా ఇంత అరాచకం కొద్దిగా స్వల్పంగా ఆలోచన జరిగిన సందర్భంగా మరి ఈ చిన్న దేవాలయంలో మనందరం కూడా కంకణం కట్టుకొని మరి యొక్క దేవాలయానికి మనకు ఒక లేని మచ్చను తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరిసరాల చుట్టూ కూడాను ఈ యొక్క ఆరాచకాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి మరి ముఖ్యంగా మన యొక్క హిందూ బంధువులంతా మనదే ఒక ప్రభుత్వం పైన కాకుండా హిందువులుగా ఉండే ప్రతి భక్తులు కూడాను దీనిపైన ఆజమాయిషి ఉంటుంది. కాబట్టి మీరు విశ్వ హిందూ పరిషత్ నుంచి ప్రభుత్వానికి ఏమైనా అపీల్ చేస్తారు, ఏమైనా డిమాండ్ చేస్తారు? ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మద్యం మత్తులో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు చేస్తున్న దాడిని మీరు ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ చేస్తారు? మేము ఇక్కడ ముఖ్యంగా ఏదంటే ఈ యొక్క ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం ప్రాంగణంలో మద్యపాన నిషేధాన్ని ఇచ్చాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామంలో ముఖ్యంగా మద్యపాన నిషేధాన్ని ముఖ్యంగా దీన్ని తీసేయాలని చెప్పేసి దీనిని ఆ లిస్టులో నుంచి తీసేయాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుతున్నాం. హిందూ దేవాలయంలో ఇలాంటి సంఘటనలు చాలా తరచుగా జరుగుతూ ఉన్నవి. ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఇటు బజరంగ దళ్ కానీ బిహెచ్ కానీ చాలా కార్యక్రమాలు చేసి నిరసనలు కూడా తెలిపారు. ఈ సంఘటనని మీరు ఎలా చూస్తారు? సింపుల్ అయిపోయింది. ఈ సంఘటన అభయాంజనేయ స్వామి భక్తులందరికీ కూడా మనోవ్యత కలిగించడమే కాక మేమంతా కూడా ఏడ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన పవిత్రమైన గుళ్ళో ఇట్లాంటి జరిగింది కాబట్టి. అంతేకాకుండా ఆ దుండగుల మీద పట్టరాని ఆగ్రహంతో హిందూ భక్తులు మేము ఉన్నాం. దీని ప్రాశస్తాన్ని మంట కలిపేటటువంటి చర్యలు ఏదైతే ఆ దుండగులు చేసిండ్రో గతంలో వాళ్ళకి ఏమైనా నీడ చరిత్ర ఉందా? గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసిండ్రా? ఇక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి ఉద్యోగి కూడా వాళ్ళకి సహకరించిందంటే ఇది చాలా క్షమించరాని నేరం. ఈ కలంకం అనేది ఈ స్వామికి కలిగించింది కాబట్టి ఆ దుండగులను తప్పనిసరిగా
శిక్షించాలి, ఉరిశిక్ష వేయాలి, బాధితురాలికి ఆమెకు చికిత్సను అందించాలి, ఆమెకు భరోసా కల్పించాలి, ఆమె ఆర్థిక సహాయం చేయాలి. ఇక చెప్పకుండా కూడా ఎంతమంది నన్ను ఉన్నారా అనేది అన్వేషణ చేయాలి. గౌరవ ఎస్పీ గారు ఏదైతే దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారో తప్పనిసరిగా దుండగులను కఠినంగా శిక్షించి హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడాలి, ఈ దుండగులను శిక్షించాలి. తర్వాత ఇక్కడ ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో, టాయిలెట్స్ ఉన్నాయో, మరుగుదొడ్లు ఉన్నాయో, స్నాన గదులు ఉన్నాయో, మంచినీటి వసతి ఏదైతే ఉందో, బందోబస్తు ఏదైతే ఉందో, పోలీస్ బందోబస్తు ఏదైతే ఉందో, సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి యొక్క సొంత జిల్లా. ఆయన నిరంతరంగా ఆయన సొంత గ్రామానికి ఇదే ఊరి విధంగా పోతాడు కాబట్టి దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకొని దీనికి నిధులు విధులు పుష్కలంగా ఇచ్చి సరైనటువంటి వ్యక్తులకు సజ్జనుల చేతికి ఈ యొక్క దేవాలయ వ్యవస్థను దీని పరిపాలన వ్యవస్థను ఇవ్వాలని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జై ఆంజనేయ స్వామి. ప్రస్తుతము ఇన్ని సెక్షన్లు, ఇన్ని చట్టాలు, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా భయం లేకుండా ఇంత అఘాయిత్యం చేస్తున్నప్పటికీ కూడా యథేచ్ఛగా ఈ కార్యక్రమం చేశారంటే మీరు దీన్ని ఎలా చూస్తారు? జై శ్రీరామ్. ఇక్కడ గత వందల ఏళ్ల నుంచి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఇప్పటి వరకు ఇలాంటి దురాఘాతాలు జరిగిన విషయ దాఖలాలు అయితే ఎప్పుడూ లేవు. అయితే దినదిన ప్రవర్తమానం చెందుతూ అభివృద్ధి చెందుతున్న ఈ దేవాలయంలో అదే అదునుగా తీసుకొని దేశ విచ్ఛిన్న శక్తులు అనుకోండి, ఈ పవిత్రను భంగం పరిచే ఆలోచనతో ఉన్న జనాలు కానీ ఇక్కడ పెరుగుతున్నప్పుడు దీనికి సంబంధించిన పాలక మండలి కానీ, పాలనా అధ్యక్షులు కానీ, ఏవో కానీ, దీనికి సంబంధించిన అధికారులు దీనిపైన దృష్టి పెట్టకపోవడం గర్హించదగ్గ విషయం. ఇక్కడ ప్రతి మంగళవారం శనివారం భక్తులు విశేషంగా వస్తారు. అది ఒక్కరోజు జరిగేది కాదు. గత చాలా ఏళ్ళుగా ఇక్కడ ఈ పవిత్ర దినాల్లో వచ్చి ఇక్కడ భక్తులు వాళ్ళ ముడుపులు చెల్లించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం అనేది ఉంది. అయితే ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ ఒక్కరోజుతో జరిగిన విషయం అనేది ఎవరు అనుకోవట్లేదు ఇక్కడ. కనుక ఇక్కడ ఈ పవిత్ర దినాల్లో పర్యవేక్షణను పటిష్టం చేసి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసు వారిని అభ్యర్థించడం జరుగుతుంది. సో ఒక గ్రామంలో 9 మంది యువకులు కలిసి మద్యం మత్తులో కావచ్చు, గాంజాయి మత్తులో కావచ్చు, ఇలాంటి ఆలోచన చేస్తున్నారంటే ఒక హిందూ ధర్మంలో ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి ఇక్కడ తప్పు చేస్తున్న భయం లేకుండా చేశారంటే దీన్ని మీరు ఒక భక్తులు ఎట్లా వస్తారు? ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల దగ్గర ఎలాంటి భద్రత ఉందో మనందరం చూస్తున్నాం. సాక్షాత్తు అనేక దేవాలయాలపై కూడా కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు ఊరుకొండపేట ప్రాంతంలో ఉన్న కొంతమంది మద్యం మత్తులో ఉన్న యువకులు మరి ఒక మహిళను ఆటవికంగా పాశకంగా మరి ప్రవర్తించడం ఈ సిగ్గుచేటు, సభ్య సమాజానికి సిగ్గుచేటు అని చెప్పి హిందూ భక్తులందరూ కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది, స్థానిక శాసనసభ్యులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడున్న పాలక పక్షం కూడా కేవలం దేవాలయ పాలక మండలి కూడా కేవలం రాజకీయాలు తప్పితే మరి ఇక్కడ డెవలప్మెంట్ అనేది పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసిర్రు. మరి మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ఊరుకొండపేట అభయాంజనేయ స్వామి దేవాలయం ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. కనీస సౌకర్యాలు, మరుగుదొడ్లు కానీ, బాత్రూమ్లు కానీ, స్నానపు గదులు కానీ ఏర్పాటు చేయకపోవడం మనందరికీ కూడా సిగ్గుచేటైన విషయం. మరి ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులు కూడా ఇప్పుడు అందరం చూస్తున్నాం, ఛాయ్ దొరికే పరిస్థితి లేదు కానీ ఇక్కడ మందు దొరికే పరిస్థితి ఉంది. అంటే ఏ రకంగా పాలక పక్షం, ఇక్కడ ఉన్న దేవాలయ పాలక పక్షం కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇది ఈ ఒక్క రోజుతోనే అయిపోయేది కాదు. రాబోయే రోజులలో వాళ్ళపైన తీవ్రమైన మరి కఠిన చర్యలు తీసుకుంటేనే రాబోయే రోజులలో కూడా మరి ఇలాంటి సంఘటనలు జరగవని చెప్పి హిందూ భక్తులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనను ఇదే ప్రాంతంలో గతంలో కూడా చిన్న చిన్న సంఘటనలుగా కొంతమంది ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. మరి నిఘా వైఫల్యంతోనే ఇక్కడ ఉన్న శనివారం రోజు పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా తలరావడం జరుగుతుంది. మరి ఎందుకు పోలీసు వారు ఇక్కడ నిఘా మరి వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కనుక ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న పాలక పక్షం వెంటనే ఇక్కడ ఉన్న వ్యవస్థని మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం.
ఇక్కడ చాలా మంది యువకులే ఉన్నారు. అలాంటి యువకులకి మధ్యమతులు చేసినటువంటి గ్రామస్తులు కానీ ఇటు రాజకీయ నాయకులు అండతోనే చేశారని కొందరు అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు అడిగిన ప్రశ్న చాలా క్లుప్తంగా ఉంది. చెప్పకనే చెప్పినట్టు ఉంది. ఇది ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి అంటే రాష్ట్రంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడి దేవాలయంలో జరిగిన ఈ సంఘటనను చూస్తే రాష్ట్రం మొత్తం కూడా హిందువులందరూ కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే హిందువులకు దేవాలయాలకు వెళ్ళి అక్కడ పూజలు చేసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉన్న ఈవో గారు కావచ్చు, పాలక వర్గం కావచ్చు, మరెవరైనా కావచ్చు, అంటే ఇక్కడ మనకు మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తే మహిళలు కానీ భక్తులు కానీ బహిర్భూమికి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి రాదని చెప్పేసి హిందువుల ఆవేదన ఇది. ప్రతి ఒక్క హిందువు కూడా భక్తితో గుడికొస్తే ఈ విధంగా జరుగుతుందంటే సిగ్గుచేటుగా మనం భావించాలి. ఈ తప్పు చేసిన యువకులందరూ కూడా కఠినమైన శిక్ష వేయాల్సిందిగా హిందువులందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా కూతవేటు దూరంలో ఉన్న వైన్ షాపులను కానీ మద్యం బెల్ట్ షాపులను కానీ వెంటనే తీయించాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి భక్తులకు చేదోడు వాదోడుగా ఇక్కడ ఉన్న పూజారులు కూడా వ్యవహరించి ఈవో గారు ఇప్పటికి కూడా విధుల నిర్లక్ష్యం వల్ల చాలా మంది పేపర్లు కూడా రాస్తా ఉన్నారు. విధుల నిర్లక్ష్యము అలాగే భక్తుల పట్ల అసౌకర్యంగా ఉండడము ఇవన్నీ కూడా ఈవో పట్టించుకోవడం లేదని ఎన్నో కంప్లైంట్లు ప్రసాదం కూడా లోపం, ప్రసాదం కూడా క్వాలిటీ లేకుండా ఇక్కడ ఉన్న భక్తులు కూడా ఇందాక చూసాం మనము ప్రసాదాలలో కూడా లోపాలు ఉన్నాయి. కమిషన్లకు కకృతిపడి మీరు ప్రసాదాలలో కూడా తప్పులు చేస్తుంటే అలాగే చూస్తూ వదిలేసడం వల్ల భక్తులు మనోవేదనలకు గురవుతున్నారు. అదే విధంగా ప్రసాదాలను కూడా నాణ్యత పెంచి భక్తుల ఆవేదనను కూడా పట్టించుకోవాలని చెప్పేసి పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దాడిని భక్తులందరూ కూడా ఖండిస్తూ, ఏదైతే భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి శనివారం కూడా ఒంటరిగా వచ్చి కూడా నిద్ర చేసి ఇక్కడ దేవుడు మొక్కుని తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సంఘటన చేస్తే రేపు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పేరు ఇప్పటికే చాలా వరకు కూడా డిస్టర్బ్ అయింది. సో మొత్తానికి వచ్చే మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ హిందువులందరూ కూడా మొత్తానికి ఇక్కడ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కానీ ఇలాంటి ఇంకోటి ఏదైనా నాయకులని నిరసిస్తూ మేము వాళ్ళని ప్రశ్నించే స్థితికి తీసుకురావద్దు, దోషులని చాలా కఠినంగా శిక్షించాలని వాళ్ళు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇదాన్ని మీటింగ్ న్యూస్ నేను చూస్తూనే ఉన్నాండి. కల్లుకుర్తి ప్రసాద్. హిందూ మనోభావాలను భంగపరిచినటువంటి పాలక మండలిని వెంటనే హిందూ భక్తుల మనోభావాలను నాశనం చేసినటువంటి పాలక మండలిని వెంటనే